సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, దత్తగణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు. గురువుగారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. గురువుగారు మహాదేవ శ్రీమాత్రే నమః. గురువుగారు, పండుగల్లో అతి పెద్ద పండుగ, చాలా అందరూ ఆనందోత్సాహాలతో చేసుకుంటారు సంక్రాంతిని. సంక్రాంతి అనగానే మనకు భోగి, సంక్రాంతి, కనుమ 3 పర్వదినాలు ఉంటాయి కదా గురువుగారు. మరి మొదటగా భోగి గురించి మాట్లాడుకుందాం గురుగారు. భోగి ఎగ్జాక్ట్గా ఏ డేట్న చేసుకోవాలి, ఏ డేట్న వస్తుంది తెలుసు, కానీ ఇలా చిన్న చిన్న భోగి మంటలు వేసుకోవడం అదంతా కూడా ఒకసారి తెలియజేస్తారా గురువుగారు? తప్పకుండా. ఇందాక మీరు అన్నట్టుగా పండుగ అంటే వాస్తవానికి మన హిందూ సంప్రదాయంలో మనకు ముఖ్యంగా అత్యంత పెద్ద పండుగ అంటే అది మొట్టమొదటిది ఏమిటి అంటే తండ్రి మరణించిన తర్వాత చేసేటువంటి కార్యం, అదే పండుగ గురుగారు. మొట్టమొదటి పెద్ద పండుగ అది. చనిపోయిన తర్వాత చేసేటువంటి కృతువులు ఏవైతే ఉంటాయో వారికి సంబంధించి మొదటి రోజు నుండి 12 రోజుల వరకు కూడా ఎంతో సంతోషంగా శివైక్యం చెందారు అని చెప్పి సంతోషంగా చేసేటువంటి కర్మను మొట్టమొదటి పెద్ద పండుగగా అంటారు. వాస్తవానికి మన అందరం చెప్పుకునేటువంటి పండుగలు ఇవి పండుగలు కాదు. సో అంటే మీరు అన్నారు కనుక నాకు ఆ పాయింట్ గుర్తొచ్చింది. సో వాస్తవానికి మనం చేసుకునేటువంటి భోగి, సంక్రాంతి, కనుమ, మరి ఈ సందర్భాలలో ముందుగా అయ్యప్ప స్వాములు ఎంతోమంది కూడా శబరిమలైకి చేరుకుంటారు. అవును గురువుగారు. సో అక్కడ మకర సంక్రాంతి రోజు అక్కడ మకర జ్యోతి వెలిగేటువంటి ఆ జ్యోతి, సరే అది వారు వెలిగిస్తున్నారా వీరు వెలిగించారా అనేటువంటిది ఇప్పుడు వారు కనిపెట్టి లైక్ ఏదో చెప్పారు, అది తర్వాత. కానీ వాస్తవానికి మకర జ్యోతి దర్శనము అనేటువంటిది అత్యంత పుణ్యము అనేటువంటిది మనకు వెనుకటి నుంచి చూస్తూ ఉన్నాము. దాది రాకముందు ఒక నక్షత్రం వచ్చిపోవడము, అదేవిధంగా ఒక పక్షి తిరుగుతూ ఉండడము, అక్కడ ఆ యొక్క సరౌండింగులలో కొన్ని ప్రకృతి నుండి మనకు చాలా మటుకు ఆ వైబ్ అనేటువంటిది ఉంటుంది అక్కడ. సో ఏది ఏమైనప్పటికీ మనకు 14వ తారీఖు చక్కగా కూడా భోగి. మన ఇంట్లో ఉండేటువంటి పురాతన వస్తువులు లైక్ ఫర్నిచర్స్ కావచ్చును, ఇంకా బయట కొందరు తాటి ఆకులు అంటారు, తాటి ఆకులకు సంబంధించి వారు ఎప్పటి నుంచో సిద్ధం చేసి పెట్టుకుంటారు. ఈ తాటి ఆకుల మంటను వేస్తూ ఆ మంటలలో చక్కగా కూడా వారికి సంబంధించినటువంటి పాత వస్తువులను వేస్తూ ఉండడము, ఇది భోగి పండుగలో మొట్టమొదటిది, ఉదయాత్పూర్వం చేసుకునేటువంటిది. ఇక పిండి వంటకాలు ఎట్లాగుంటవి, సాయంకాలం వచ్చేసి పిల్లలకు భోగి పళ్ళు పోస్తూ ఉంటారు. ఇందులో భాగంగా మనకు ఒకానొక సందర్భంలో నారాయణుడు అదేవిధంగా ఈశ్వరుడు తపస్సు చేస్తూ ఉండగా బదరికా వనములో అక్కడ కొన్ని పండ్లు అనేటువంటివి వారి నెత్తి మీద, అంటే వారి తపస్సుకు మెచ్చినటువంటి భగవంతులందరూ కూడా వారికి మోక్షాన్ని ప్రసాదించి వారిపై ఆ యొక్క పండ్లను వేస్తారు. సో దానికి నారాయణుడిపై, సో దానికి తోడుగా ఒకటి కావచ్చును పిల్లలలో ఉండేటువంటి కొంత చెడు దృష్టి, అంటే పిల్లలపై కలిగేటువంటి చెడు దృష్టి విముక్తి కలగడానికి కావచ్చును. అదేవిధంగా పిల్లలకు ఈ 8-10 సంవత్సరాల లోపు పిల్లలకు చక్కగా కూడా ఈ యొక్క రేగు పండ్లు చక్కగా అందులో కొంతమేర బంతి పువ్వులు కావచ్చును, ఇంకా కొంత కాయిన్స్ కావచ్చును, అక్షితలు, ఇవన్నీ కూడా కలిపి చక్కగా కూడా పిల్లలపై తలంబ్రాలు వేస్తూ ఉంటారు. ఇది 14వ తారీఖు నాడు జరుపుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా 14వ తారీఖు చక్కగా బుధవారం రోజు రావడము విశేషము. మరి 14వ తారీఖు మనకు భోగి పండుగ వచ్చేటువంటి క్రమములో మీ దగ్గరలో ఉండేటువంటి ఎవ్వరైనా కావచ్చును, వీరు వారు అనేటువంటిది లేదు, దగ్గరలో ఉండేటువంటి మీ రైతులకు ఎస్ చక్కగా వారికి ఏమైనా ఒకటి డొనేట్, ఒక వస్త్ర రూపకంగా కానీ ధాన్యము అని కాకుండా వస్త్ర రూపకంగా ఇవ్వండి. వస్త్ర రూపకంగా ఇవ్వడం ద్వారా వారు సంతోషపడతారు. ఇప్పుడు చలికాలం కాబట్టి బెడ్షీట్స్ తప్పకుండా, అంటే వారు ఉన్నప్పటికీ లేనప్పటికీ అనేటువంటి ఆలోచన లేకుండా జస్ట్ ఒక
కృతజ్ఞతా భావంతో. ఎస్ గురువుగారు. ఇక రెండవ విషయము బ్రాహ్మణులకు. మూడవ విషయము రోడ్లపై ఇవాళ రేపు చూస్తూ ఉన్నాం, చాలామంది కూడా పాపం చలికి వణుకుతూ ఎక్కడో తిరుగుతున్నారు. వారికి బెడ్షీట్స్ కావచ్చును దానంగా ఇవ్వండి. కుదిరితే తప్పకుండా ఈ రోజు నాడు మీ లోపల పాత వస్తువులను మనం అక్కడ బయట పారేస్తున్నాం, సంతోషమే మంటలల్లో. దాని అర్థం ఏమిటి అంటే మన మనసులో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు కావచ్చును, కల్మషము కావచ్చును. ఇప్పుడు కాశీకి వెళ్తున్నాం, కాశీలో ఏదో వదిలేయాలి, ఇష్టం వచ్చినటువంటి శాకాహారము అని చెప్పబడుతున్నది అంటే ఇక్కడ మరి నీ లోపల ఉన్నటువంటి కోపం కానీ, నీ లోపల ఉన్నటువంటి క్రోధం కానీ, నీ లోపల ఉన్నటువంటి ఏదైనా ఈర్ష్య కానీ ఇవైతే విడిచిపెట్టుకోవాలి కదా. సో కనుక ఈ 14వ తారీఖు భోగి పండుగ రోజు తప్పకుండా కూడా మనసు పూర్తిగా అంటే మీరు ఆలోచించుకోండి ఏమిటి అనేటువంటి. కనుక బుధవారం రావడము మరింత విశేషము కనుక మీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఏదైనా నలుగురికి పంచే ప్రయత్నం చేయండి, జ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేయండి ఈ రోజు నాడు. సో తప్పకుండా మనకు విష్ణు సహస్రనామాలను చదువుకోండి. ఇంట్లో ఉదయాత్పూర్వం స్నానాది కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత చక్కగా కూడా ఇంట్లో మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ వద్ద ఇటొక 2 తమలపాకులు ఇటొక 2 తమలపాకులను వేసి చక్కగా కూడా మట్టి ప్రమిదలను పెట్టి నువ్వుల నూనెను పోసి చక్కగా కూడా దీపారాధన చేయండి. దీపారాధన చేసి చక్కగా కూడా ఇంటి ముందు రంగవల్యాది ముగ్గులతో అలంకరింపజేసుకోండి. ఎందుకంటే ముగ్గుకు ప్రాధాన్యం కూడా ఇవ్వబడింది. ఇక్కడ ముగ్గుకు ప్రాధాన్యం ఇవ్వబడింది. మనకు ముగ్గులో చక్కగా కూడా అక్కడ గొబ్బెమ్మలు చేసి పెడుతూ ఉంటారు, అది ఎంతో ప్రాధాన్యమే ఈ 3 రోజులు కూడా. సో అక్కడ కొంత చెరుకు గడ కావచ్చును, లలిత అమ్మవారికి ఎంతో ప్రీతి, చెరుకు గడ కావచ్చు, నవధాన్యాలు కూడా పెట్టండి, మంచి ఫలితాలు అనేటువంటిది ఉంటుంది. దిస్ ఈస్ భోగి రోజు మీరు చేసుకునేటువంటి ఫెస్టివల్. తప్పకుండా గురుగారు, భోగి జనవరి 14. ఎందుకంటే తప్పకుండా ఇవి చేసుకోవడం ద్వారా మన జాతకరీత్యా కూడా కొంత యోగాలు అనేటువంటివి ఏర్పడతాయి. ధన్యవాదాలు గురువు గారు, భోగి యొక్క విశిష్టతను ప్రాముఖ్యతను తెలియజేసినందుకు నమస్కారం. మహాదేవ్.